భావనా మాత్ర సంతుష్ట హృదయాయ నమో నమ. అది అమ్మ అంటే. ఎంత ఉదాత్త హృదయం. ఇక తండ్రి, వాడు అసలు అనుకోను కూడా అనుకోడు, తల్లినన్నా అనుకుంటాడు, కానీ తండ్రి గురించి అసలు ఆలోచించాడు పిల్లవాడు ఎప్పుడు కూడా. ఆయన ఎప్పుడు సాక్షి, ఆయనతో మనకేం పని, వ్యవహారం అంతా అమ్మతోనే కదా అనుకుంటాడు. తండ్రి సాక్షిగా ఉంటే చాలట, అంతే. తండ్రి పదవిని అలా పెట్టారు. ఎంత సులభమో తండ్రి పదవి, సాక్షిగా ఉంటే అయిపోతుంది. అదే పిల్లలు సాక్షిత్వం గురించినటువంటి అధిగమించవలసినటువంటి సందర్భం వస్తుంది, అప్పుడు తల్లిని అడగరు. అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తారు. ఏమిటో ఇది దాటలేకపోతున్నారండి, అడ్డగింపుగా ఉంది, పురోగమనం ఆగిపోయింది ఇక్కడ, దాటాలి, నేను అధిగమించాలి. అప్పుడు చెప్తాడు, అందులో ఏముందిరా అంటాడు తండ్రి. అందులో ఏముందంటారేమిటి, అసలు అది బ్రహ్మాండం బదలైపోతుంది నాకు అంటాడు వీడు. చూడిట్టా చూడు అని దృష్టిని మారుస్తాడు, అంతే. దృష్టిని మార్చగానే ఓ పెద్ద సమస్య చిన్నది. అందుకని ఆ సర్వవ్యాపక లక్షణాన్ని సాక్షిత్వంలో కలిగి ఉంటాడు తండ్రి. ఎందుకు తల్లి మొదటి గురువు, తండ్రి మలి గురువు. ఇలా పనిచేయాలి తల్లి తండ్రి, ఇలా చెప్తుంది సనాతన ధర్మం. ఇలా జీవిస్తే అసలు ఏ పాత్ర నీకు బంధం, నేననటానికి నాది అనటానికి అవకాశం ఏది అసలు అక్కడ నేనే లేదు. ఇలా చూడమంటుంది అమ్మ, జిల్లేళ్ళమ్మడమ్మ. నీవు విశ్వకుటుంబీకుడు అయ్యా, నీవు విశ్వజననివి, అందరికీ అమ్మవి కదా, నువ్వు అందరికీ తండ్రివి కదా, జగజ్జనని జగదీశ్వరుల వారసత్వాన్ని కదా నువ్వు పొందావు. మరి అహంకారం మమకారాలు అంటావు, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, అవి లేనే లేవు అసలు. నీకు లేని దాన్ని ఉన్నాయి అనుకుని భ్రాంతి చెందుతున్నావు, అంతే. లేనివని తెలుసుకుంటే చాలట. ఇక గురువు గారి దగ్గరికి వెళ్ళాం, తల్లి తండ్రి దాటింది. ఇక గురువు దగ్గర ఆచార్యవర్యుల దగ్గరికి వెళ్ళాడు. ఆచార్యవర్యుల దగ్గరికి వెళితే అతని భావనలకు శాస్త్ర ప్రమాణాన్ని జోడిస్తాడు. ఆచార్యుడు చేసే మొదటి పని ఏమిటంటే శాస్త్ర ప్రమాణాన్ని జోడిస్తాడు. ఆయన ఇదిగో ఫలానా సచ్శాస్త్రం చదువు, శ్రవణం చెయ్యి, అధ్యయనం చెయ్యి, అప్పుడు నీ భావనలకు ఒక ప్రామాణికత వస్తుంది. అమ్మ భావన మాత్ర సంతుష్ట హృదయాయ నమో నమః, సందేహం లేదు అందులో. కానీ అది ఎలాగో నీకు తెలియాలి. ఎలాగో తెలియజెప్పడం ఆచార్యుడి పని, ఏమిటో చెప్పడం కాదు, అది ఎలాగో చెప్తాడు. ఆ ప్రామాణికత వచ్చేస్తుంది, అప్పుడు నిర్ణయం చేసే శక్తి వస్తుంది.